రాజనాల సత్య ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుడికి నమస్కారం. పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 13వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 15/8/2025 నుండి 19/8/2025 వరకు రాజుపాలెం గ్రామం అంటే పల్నాడు జిల్లాలో పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అందు గొప్ప నాటక ప్రదర్శన జరుగుతుంది. ఈ ఉచిత నాటక ప్రదర్శన జరుగుతుంది. దాని గురించి వివరణ తెలుసుకుంటానికి మనం డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారి దగ్గరికి వచ్చాం. ఆయన గత 50 సంవత్సరాలుగా ఈ పద్య నాటకాలకి, ప్రత్యేకించి పౌరాణిక పద్య నాటకాల్లో విశిష్ట సేవలు అందించారు. ఈ నాటకాల గురించి, ఈ నాటకాల యొక్క విశిష్టత గురించి, ఈ నాటకాలు జరపటానికి కారకులైన శ్రీ పొత్తూరి వెంకట సుబ్బారావు గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు ఈ రాజపాలెంలో నాటకాలు వేస్తున్నారు మన పొత్తూరి వెంకట సుబ్బారావు గారు. ఈ నాటకాల గురించి మీ అనుభవం, మీకు నాకు మనకి మన వెంకటరమ సుబ్బారావు గారు బాగా పరిచయం వేస్తున్నారు మనకి. ఈ నాటకం కోసం, ఈ నాటకాల కోసం ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. ఒక దశలో ఈ పౌరాణిక నాటక రంగం మరుగున పడిపోతుందా అనుకున్న టైంలో దీన్ని వెలికి తీసి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రతి సంవత్సరం ఇక్కడ హైదరాబాదులో కానివ్వండి, లేకపోతే రాజుపాలెంలో కానివ్వండి, చాలా కష్ట నష్టాలు కోర్చుకుని ఆయన ఈ నాటకాలని ప్రదర్శింపజేస్తున్నారు. ముందుగా మనం సుబ్బారావు గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇంతమందికి ఇంత ప్రజాదరణ కలగటానికి కారకులు ముఖ్యులు ఆయన కాబట్టి ఆయన గురించి కొద్దిగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు ఆయన మీకు బాగా పరిచయస్తులు, నాకు బాగా పరిచయస్తులు, ఆయన గురించి బాగా మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తే వినాలనుకుంటున్నాను. చెప్పండి సార్. మిత్రులు పొత్తూరి వెంకటరామ సుబ్బారావు గారు అనన్యమైన ప్రతిభాశాలి. ఎందుకంటే ఆయన నటుడు, నిర్వాహకుడు, నిర్మాత, విశ్లేషకుడు. ఇన్ని మెరిట్స్ ఉన్నాయే, ఇన్ని గుణాలు పద్యనాటక రంగంలో, పద్యనాటక రంగాన్ని పోషించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. కానీ పొత్తూరి వెంకట సుబ్బారావు గారు ఆయన అనన్యమైన ప్రతిభాశాలి అనడానికి ఒక్కటే ఒక లక్ష్యం ఉందన్నమాట. చూస్తున్నాం, దాదాపు సంవత్సరాల తరబడి ప్రతి సంవత్సరము 2-3 స్లాట్లలాగా హైదరాబాద్లో వేయిస్తుంటారు, అక్కడ వేయిస్తుంటారు, వారి స్వగ్రామంలో వేయిస్తుంటారు, రాజుపాలెం స్వగ్రామంలో వేయిస్తూ ఉంటారు. తర్వాత ప్రేక్షకులు ఆయన డ్రామాలు అంటే, ఆయన నాటకాలు అంటే చాలా దూరాల నుంచి బళ్ళు కట్టుకొని వస్తూ ఉన్నారు అక్కడ వారి స్వగ్రామంలో. అంచేత తర్వాత ఆయన ఎవరిని ఏది అపేక్షించడం, అది ఆయనలో ఉన్న మహత్తరమైన గుణం. తర్వాత నాటకాల్లో ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి సూచనలు కూడా నాటక ధర్మం తెలిసిన వారు కాబట్టి ఆ సూచనలు కూడా ప్రత్యక్షంగా కొంతమందికి, పరోక్షంగా కొంతమందికి ఆయన సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత అవతల వారు బాధపడకుండా ఉన్నట్లుగా, పరు నొప్పింపక తానవ్వక తప్పించుకున్నట్లుగా ఆయన చాలా మృదు మధురంగా మాట్లాడి నటులకు హితోపదేశం కూడా చేయడం నాకు తెలుసు. ఇలాంటి మహనీయుడు అంటే టికెట్ నాటకాలన్నీ కూడా మరుగున పడిపోయి కళాకారులు దిక్కు తెలియకుండా ఏ టెంపుల్ వాళ్ళు పిలుస్తారా, తర్వాత ఏ కళాభిమానులు పిలుస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో ఒక సంవత్సరానికి 2-3 పర్యాయాలు వారు ప్రఖ్యాతమైనటువంటి నటులందరినీ కూడా పిలిచి వాళ్ళ పాత్రలు వాళ్ళు అడిగినంత ధనం ఇచ్చి, ఈ విషయంలో నేను పొత్తూరి వెంకట సుబ్బారావు గారిని ప్రశంసింపక తప్పదన్నమాట. ఎందుకంటే ఒక నటుడు అయ్యా నేను ఇంత తీసుకుంటున్నాను అంటే అంతే
ఆయన మేకప్ వేసుకోకముందు ఇచ్చేస్తారు. కానీ నేను చాలామందిని చూశాను, నేను కూడా కొన్ని అనుభవించాను. నాటకం రంగు తుడుచుకున్నాడు సార్ అంటారు, రంగు తుడుచుకున్న తర్వాత వాడు కనపడ్డు. అలాంటి దౌర్భాగ్యపు లక్షణాలు లేనటువంటి కాల్చిన బంగారం లాంటి హృదయము మన పొత్తూరి వెంకట సుబ్బారావు గారిది. ఎందుకంటే వారు మేకప్ వేసుకునే సమయంలోనే వారి కవరు వారికి ఇచ్చేస్తారు. పారితోషికం అంటే కవర్ అంటే కవర్లో పారితోషికం ఉంటుందంట. ముందే మాట్లాడుకున్నటువంటి దానికి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఇచ్చేటువంటి మహోదాత్తమైనటువంటి సహృదయత్వము వారికే చెల్లిందనమాట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మనము ప్రశంసింపక తప్పదు, ప్రేక్షకులు అటువంటి వారిని గుర్తించక తప్పదు. అందువల్లనే వారి గురించి మనం ఈ విధంగా, ఎందుకంటే అందరినీ మనం చెప్పలేం గొప్పవాళ్ళని, కానీ గొప్పవాళ్ళని చెప్పకపోతే అది మన సంస్కారానికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల పొత్తూరి వెంకట సుబ్బారావు గారు ఒక మహనీయమైనటువంటి పద్య నాటక నిర్వాహకుడు, కార్యదక్షుడు. సార్ ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకోవాలంటే, ఉదాహరణకి బాగా మనకు అర్థం కావాలంటే, ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేచి మనం టిఫిన్ చేసుకోవాలనుకోండి, అంటే ఒక చపాతీ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక పూరీ చేసుకోవాలన్నా, ఒక పుల్కా చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా ఏం కావాలి? పిండి అనేది మెయిన్ ఇంపార్టెంట్, పిండి కావాలి. అలాగే ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఆ కార్యక్రమ నిర్వహణకి నిధులు కావాలి. సుబ్బారావులో ఉన్న గొప్పతనం ఏంటంటే సార్, ఈ పౌరాణిక నాటకాలని ప్రజలకి రంజింపజేసేటట్టు తయారు చేయటానికి, ముందు భావి తరాల వారికి ఈ మహత్తరమైన నాటక రాజ్యాన్ని అందించడం కోసం ఆయన అందరి దగ్గర విరాళాలు సేకరించి, ఆ విరాళాలు సరిపోతే ఒక నిధిని సమకూర్చుకుని, ఆ నిధి సరిపోకపోతే మళ్ళీ ఆయన సొంతంగా ఆయన కష్టార్జితాన్ని కూడా పెట్టి ఈ నాటక రంగాన్ని బతికించాలి అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పొత్తూరి వెంకటరమణ సుబ్బారావు గారికి మనం అభినందనలు తెలియజేయాలి సార్. ఇది మనమే కాదండి, యావత్ ప్రేక్షక లోకం, అంటే వారి నాటకాలు బాగా చూసిన వారు, తర్వాత మన మాధ్యమాల ద్వారా కూడా చూసిన వారు ఆయన ప్రశంసింపక తప్పదు. ఎందుకంటే ఎవరిని ఏది అపేక్షించకుండా తన ధర్మం ఏదో తను చేసుకుంటూ, ఎవరి దగ్గరికి వెళ్తారో ఏం చేసుకుంటారో అది అనవసరం మనకు. ఎందుకంటే ఒక సామెత ఉందిలే, శ్రీశ్రీ తాగేసిన సీసాలు కాదు రాసేసిన గీతాలు చూడమని. అంటే అక్కడ ప్రదర్శన ఎలా ఉంది, ప్రదర్శనలో నటులెవరు, ఆయన దగ్గర ఉన్న ఒక విశిష్టమైన గుణం చెప్పమంటారా? ఎక్కడ ఏ పాత్రకు, ఏ నాటకంలో ఏ పాత్రకు ఎవరు ప్రసిద్ధులో ఆయన వారి ద్వారా వీరి ద్వారా వింటూ ఉంటారు. విని 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 ఆయన మనసులో అలా నిక్షిప్తం చేసుకొని ఆ నాటకం వచ్చినప్పుడు ఆ విధంగా వారిని సంప్రదించి, అలా గొప్ప వాళ్ళందరినీ కూడా, అంటే రంగస్థలం మీద, పౌరాణిక పద్యనాటక రంగస్థలం మీద విశేష విఖ్యాతి కలిగినటువంటి వాళ్ళందరూ ఎవరినో మొత్తం వారి దగ్గర చిట్టా ఉంటుంది. ఆ చిట్టాలో నుంచి అందరికీ అవకాశం ఇస్తారు, తర్వాత ఆయనకు అక్కడ మిత్రులు లేరు, శత్రువులు అసలే లేరు. అలా అందరిలో ఉన్నటువంటి వాళ్ళ టాలెంట్ను ఆ విధంగా ఆ టాలెంట్ను ప్రదర్శన చేయడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చి, ప్రేక్షకాభిమానం కూడా పొందుతూ, ప్రేక్షకుల యొక్క ఆ ప్రశంసలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుంటూ, అలా రకరకాలుగా పరిశోధన పరంగా కూడా చూసుకొని ఒక నిర్ధారణకు వచ్చి నాటకాలు చక్కగా వేస్తూ ఉంటారు, ప్రదర్శింపజేస్తూ ఉంటారు. స్వతహాగా ఆయన కొన్ని నాటకాలు కూడా వేసినట్టు చెప్తుండేవారు. కాకపోతే ఈ నిర్వాహకత్వం వల్ల ఈ ప్రదర్శనలోకి వెళ్ళామంటే కొన్ని ఇబ్బందులు వస్తాయని ఆయన ముందే పసిగట్టి కేవలం నిర్వాహకుడిగా, నిర్మాతగానే ఉంటూ, అంటే నాటకంలో నటించడం గొప్ప విషయం కాదండి. ఎందుకంటే ఎవరైనా నటిస్తున్నారు, ఇప్పుడు 100 మంది యాక్టర్లు ఉన్నారు, కానీ నాటకం వేయించడం ఉందే అది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఒక నాటకం పద్య నాటకం కావాలంటే వేలల్లో ఉందన్నమాట. మామూలుగా కళాకారుల యొక్క పారితోషికాలు కూడా వేలల్లో ఉన్నాయి. అందువల్ల 1,00,000 దాకా అయిపోతుంటుందన్నమాట ఒక్కొక్క నాటకం. అలాంటిది ఆయన ఎంత కష్టపడుతున్నారో, ఏం చేస్తున్నారో,
తర్వాత ఇవన్నీ కూడా కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా వసూలు చేసుకుంటూ తర్వాత అవసరమైతే తన చేతులు కాల్చుకుంటూ అలా ఆయన ఈ నాటక కళామ తల్లిని ఆ విధంగా ఈ 21వ శతాబ్దంలో సుసంపన్నం చేస్తున్నారు అని చెప్పవచ్చండి. సార్ ఇంకోటి ఏంటంటే ఆయనలో నాకు నచ్చిన గొప్ప గుణం చెప్తాను సార్. మేము ఎన్నో ఈవెంట్స్ చేస్తూ ఉంటాం, ఎన్నో షూటింగ్స్ చేస్తూ ఉంటాము, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఏ కార్యక్రమం చేసినా కానీ ఆ కార్యక్రమంలో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. కానీ ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకరిని విమర్శించడం కానీ, లేకపోతే ఏదన్నా నెగిటివ్గా మాట్లాడటం కానీ, లేకపోతే డిమెరిట్స్ జోలికి వెళ్ళటం కానీ లేకుండా ప్రతిదీ పాజిటివ్ అప్రోచ్లో ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా మరి ఇన్ని సంవత్సరాలు ఏమండి, సంవత్సరంలో హైదరాబాద్లో ఒకసారి, రాజుపాలెంలో 2 సార్లు నాటకాలు ప్రదర్శింపచేస్తున్నారు. అంటే సంవత్సరానికి 3 సార్లు పెద్ద ఎత్తున, మళ్ళీ మామూలు చిన్న చిన్న నాటకాలు కాదు, అద్భుతమైన నాటకాలు ప్రదర్శింపచేస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనాన్ని మనం గ్రహించాలి. ఈ వ్యక్తిత్వం సార్ మీ మాటకు అడ్డం వస్తున్నాను, చెప్పండి. ఆయన వ్యక్తిత్వం హిమవర్ణగమంత సమున్నతమైనటువంటిది అనమాట వ్యక్తిత్వం. ఎందుకంటే ఆయన ఆ మారుమూల గ్రామములో జన్మించి చదువుకొని సంస్కారము పెంపొందించుకున్నాడు అన్నమాట. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. భక్త కన్నప్ప అది ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి కథ. ఆ కాళహస్తిని డెవలప్ చేసింది భక్త కన్నప్ప. కాళహస్తి ఈశ్వరుడు. ఆయనకు ఒకసారి భక్త కన్నప్ప ఆయన వేటాడడానికి అడవులకు పోయి నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత ఆయన కల్లో పరమశివుడు కనిపించాడు. అది కన్నప్ప యొక్క జన్మ సంస్కారం. కనిపించి ఇక్కడ దగ్గరలోనే శివాలయం ఉంది, శివుడి యొక్క లింగం ఉంది, ఆ లింగానికి వెళ్ళి నువ్వు పూజలు చేయమంటారు. వెంటనే లేచాడు. అయిపోయింది. ఇక భవబంధాలన్నీ ఎప్పుడైతే ఆ స్వామి ప్రత్యక్షమయ్యారు, భవబంధాలని కూడా దూరం పెట్టేసుకొని శివుడి దగ్గరకు వచ్చి ఆ విధంగా ఆయన మహా శివభక్తుడయ్యాడు. అలాంటిది సంస్కారం ప్రతి శతాబ్దంలో ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన పొత్తూరు సుబ్బారావు గారు కూడా చూడండి, వెంకటేశ్వర స్వామి యొక్క పాద పద్మాలను సేవించాలనే ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఎలా ప్రేరేపించాడో మనకు తెలియదు. కానీ ఆయన ఏది మాట్లాడినా కూడా ఆయన ఆలయం గురించే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇలాంటి వీటిని జన్మ సంస్కారములు అని అంటారనమాట. జన్మ సంస్కారం లేకపోతే ఆ పూజా పునస్కారాలు, ఆ భక్తి తత్పరత్వాలు ఇవన్నీ కూడా ఎవరికి రావండి. అది ఆయన జన్మ సంస్కారం, ఆయన పూర్వజన్మ సుకృతము అని మనం చెప్పాలి. లేకపోతే అంతటి మహత్తరమైన ఈనాడు ఒక ఆలయం నిర్మించాలంటే కోట్లల్లో ఉంది. మరి ఆయన యొక్క గొప్పతనం అక్కడే తెలుస్తుందన్నమాట. ఎందుకని ఒక ఆలయము అపూర్వంగా నిర్మించారు. ఇది మామూలుగా ఏదో 10 గజాల్లో పెట్టడం చేయడం అనేది డబ్బులు వసూలు చేసుకోవడం కాదు. అపూర్వంగా నిర్మించారు, విస్తృతంగా నిర్మించారు ఆ ఆలయాన్ని. మరి దానికి ఎంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది. ఆయన ఏంటండి ఎలా చేస్తున్నారంటే ఏమో దేవుడు ఇస్తున్నాడు అన్నారు. అది ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వం. దివ్యం అంటే దైవత్వానికి సంబంధించిందని దివ్యం అంటామండి. ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వం అదనమాట. పలికేడిది భాగవతం అట, పలికించడి వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట అన్నాడు పోతనామాత్యులు. అలాగే ఈయన చేసేది వెంకటేశ్వర స్వామి సేవ. ఆ సేవ చేయించేది ఆ శ్రీనివాసుడే అన్నమాట. దీనికి లింక్ ఏంటంటే అది తెలుసుకోవడమే మహాజ్ఞానం. తర్వాత ఇంకోటి సార్, ఈ ఆలయ నిర్మాణమే కాకుండా ఆయన ఒక మంచి పని చేస్తారు. ఏంటంటే ఆ ఆలయానికి ఆనుకుని ఒక గోశాలను నిర్మించి ఆ గోవుల్ని పోషిస్తున్నారు సార్. నిజంగా చాలా గొప్ప విషయం అది. చాలా ఆయన హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ప్రతి వారం, ప్రతి శనివారం, ఆదివారం ఆయనకు వీలు దొరికినప్పుడు, ఆయనకు సెలవు దొరికినప్పుడు వెళ్ళి అక్కడ పర్యవేక్షించి వాటిని రక్షించుకుంటూ వస్తున్నారు. చాలా 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 గొప్ప విషయం సార్. తర్వాత ఇంకోటి ఈ సందర్భంగా ఒకటి చెప్పుకోవాలి సార్ మనం. ఆయన కేవలం ఈ పద్య నాటకాలను ప్రదర్శింప చేయటమే కాకుండా భజన కార్యక్రమాలు పెడుతున్నారు సార్.
చాలా భక్తిభావంతో భజన కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ. తర్వాత కోలాటాలు పెడతారు. తర్వాత చిన్న చిన్న పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అలాగే మీలాంటి పెద్దవాళ్ళతో ప్రవచనాలు చెప్పిస్తారు. ఒకటి కాదండి, ఆయన సాయి శక్తులా ఏమి చేయగలరో, ప్రేక్షక లోకానికి ఏమి అందించగలరో, ఏవైతే ఆ గ్రామస్తులు కోరుకుంటారో వాటన్నిటినీ ఆయన అందిస్తున్నారండి. నిజంగా ఆయనకి ఈ ఇంటర్వ్యూ తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేద్దాం సార్. తర్వాత ఈ నాటకాల గురించి సంక్షిప్తంగా మాట్లాడుకుంటే వెళ్దాం సార్. అది మీకు 15వ తారీఖున 15 ఆగస్టు 2025న సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శింపబడుతుందండి. దాంట్లో మొదటి హరిశ్చంద్రుడు వివి శివారెడ్డి గారు, రెండవ హరిశ్చంద్రుడు ఉప్పాల రాజేశ్వరరావు గారు, మూడవ హరిశ్చంద్రుడు గుడిపూడి గోవింద్ గారు, నాలుగవ హరిశ్చంద్రుడు మినుగల్లు సుధాకర్ గారు, తర్వాత 1వ నక్షత్రకుడు ఏఎల్ ప్రసాదరాయ చౌదరి గారు, 2వ నక్షత్రుడు షణ్ముఖి జయకుమార్ రాజు గారు, తర్వాత చంద్రమతిగా సురభి ప్రియాంక హైదరాబాదు, 2వ చంద్రమతిగా శ్రీమతి అమృతవర్షిణి యాక్ట్ చేస్తున్నారండి. అలాగే విశ్వామిత్రుడిగా తక్కిళ్లపాడు మీరావళి, సత్యకీర్తిగా దర్శి శ్రీనివాసరావు గారు, శిష్యులుగా నారాయణరావు, మాతంగిగా మనుప్రియ, తర్వాత లోహితాసుడు పల్లం ధీరజ్, హార్మోనియం సిహెచ్ నాగేశ్వరరావు గారు మనకు తెలిసిందే, డోలక్ రామకృష్ణ గారు, డ్రెస్ అండ్ సెట్టింగ్ బొంతా శ్రీనివాస్ గారు, గుంటూరు సార్. ఇది దీని గురించి కొద్దిగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని చెప్పాలంటే సమయాభావం అని చెప్పలేమండి. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాగా వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్లో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి నటవర్గం వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరి పేర్లు కూడా వాల్ పోస్టర్లు మనం చూస్తూనే ఉంటాం. అందువల్ల బాగున్న వాళ్ళే ఈ ప్రొడ్యూసర్స్ బాగా ప్రోత్సహిస్తారు. వాళ్ళలో టాలెంట్ ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు కూడా ఈ ప్రొడ్యూసర్స్కు అనుకూలంగా ఉంటున్నారు. ఆ విధంగా అది జీవధారగా పెట్టుకున్నారు. వాళ్ళు ఏది ఉద్యోగాలు వేరే చేయకోకుండా నాటకం నటించడమే జీవధారగా పెట్టుకున్నారు. అలా ఆ జీవధారగా పెట్టుకోవాలంటే వాళ్ళల్లో ఉన్నటువంటి కళాత్మక విలువల్ని కూడా బాగా పెంచుకోవాలి. వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా చాలా హర్షదాయకమైనటువంటిది. ఇంతమందికి ఈ మహానుభావుడు అన్నం పెడుతున్నాడు, అది చాలా గొప్ప విషయం అండి సార్. తర్వాత 16వ తారీఖు సార్, ఆగస్టు 16, 2025 శనివారం సాయంత్రం 7 గంటలకి ఏమవుతుందంటే సరస్వతి నాట్య మండలి డ్రామా అండ్ రేడియో టీవీ సీరియల్ ఆర్టిస్టు కళాశ్రీ జాతీయ అవార్డు నంది అవార్డు గ్రహీతలు కళాశ్రీ నిమ్మగడ్డ మీరయ్య గారి ట్రూప్ చే చెంచు లక్ష్మి పూర్తి నాటకం ప్రదర్శిస్తున్నారు సార్. చెంచు లక్ష్మి అందులో నరసింహస్వామిగా నిమ్మగడ్డ మీరయ్య గారు యాక్ట్ చేస్తున్నారు. తర్వాత లక్ష్మీదేవిగా జి పవన్ కుమార్, చెంచు లక్ష్మిగా వై మధు, తర్వాత ఎరుకల సింగమ్మ మారుతి రామ్, ఎరుకల సింగమ్మ సార్, ఎరుకల సింగమ్మ క్యారెక్టర్ అది, ఎం వెంకటేశ్వర్లు గారు, తర్వాత చెలికెత్తె టి వెంకట్రావు గారు, చెలికెత్తె 2 యు బుజ్జయ్య గారు, నారదుడు జి రమేష్, తర్వాత హార్మోనియం పి రమణయ్య గారు నెల్లూరు, డోలక్ కె వెంకటేశ్వర్లు, దర్శి పి రఘురామ్ గారు డోలక్ చేస్తున్నారు. తర్వాత ట్రూప్ ఆర్గనైజర్గా కళాశ్రీ నిమ్మగడ్డ మీరయ్య గారు వ్యవహరిస్తున్నారు సార్. ఈ చెంచు లక్ష్మి నాటకం గురించి 2 ముక్కలు చెప్పండి సార్. చెంచు లక్ష్మి నాటకము అది ఒక జానపద నాటకం అండి. జానపదుల్లో నుంచి మామూలుగా సంస్కారవంతుల యొక్క పండిత వర్గంలోకి చేరిపోయినటువంటి ఒక మహత్తర నాటకం చెంచు లక్ష్మి. నరసింహస్వామి ఆయన చెంచు లక్ష్మి ఆయన వచ్చి ఆమెను చూసి మోహించాడని ఆ విధంగా ఆ కథ నడుస్తూ ఉంటుంది. ఇలాంటి నాటకాలు వేయాలంటే చాలా కష్టతరమైనవండి. ఎందుకంటే ఆ కవి యొక్క మనోభావాల్ని గుర్తించి దర్శకుడిని పెట్టుకొని ఇవి చాలా తక్కువ ప్రదర్శనలు ఉంటాయి. అన్ని సమాజాల వాళ్ళు ఈ నాటకాలు వెయ్యరు. ఎవరైనా దాని మీద అభిరుచి ఉన్నవాళ్ళు ఒక విలక్షణమైనటువంటి మంచి నాటకం తీసుకొని
ప్రదర్శన చేద్దాం అనేటువంటి తపన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ చెంచులక్ష్మి లాంటి నాటకాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి వేస్తూ ఉంటారండి. అందులో అక్కడ నరసింహస్వామి తర్వాత చెంచులక్ష్మి వాళ్ళ ప్రణయగాథలు, ఆ తర్వాత వారి యొక్క వివాహము, ఇవన్నీ కూడా అందులో వస్తాయండి. మనం చెంచులక్ష్మి సినిమా కూడా చూసామండి. ఇది పూర్వకాలం నుంచే మనకుంది ఈ కథ. ఈ కథను అనేక మంది సినిమాలే కాకుండా అనేక మంది కవులు కూడా దాన్ని వ్రాసి దాన్ని నాటకీకరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి నాటకాల్లో ఇది ఒక మహత్తరమైనటువంటి నాటకం అండి, మనం త్వరలో చూడబోతున్నాం. సార్ 17 ఆగస్టు 2025 ఆదివారం సాయంత్రం 7 గంటలకి శ్రీకృష్ణ రాయబారం శ్రీ వెంకట లక్ష్మీ దుర్గా నాట్య మండలి వారిచే ప్రదర్శింపబడుతుంది. రచన కీర్తిశేషులు తిరుపతి వెంకట కవులు సార్. ఒకటో కృష్ణుడుగా బంగారు వెంకటయ్య గారు, రెండో కృష్ణుడుగా డాక్టర్ ఏ కోటేశ్వరరావు గారు, మూడో కృష్ణుడుగా టి బాబురాజు గారు, ఒకటో దుర్యోధనుడు బగాది విజయసారథి గారు, రెండో దుర్యోధనుడు డిఎస్పి రావు గారు, అర్జునుడుగా నీలపూడి రంగారావు గారు, కర్ణుడు ఎం అర్జునరావు గారు, ధర్మరాజు బల్జేపల్లి అంజిరెడ్డి గారు, తర్వాత అశ్వత్థామ కిషోర్ రెడ్డి గారు మధిర, భీముడు భీష్ముడు సుబ్బయ్య ఆచార్య గారు కాకినాడ, ద్రోణుడు రామ్మోహన్ రావు గారు, ధృతరాక్షుడు నకులుడు విజయసాయి గారు, సహదేవుడు వికర్ణ వి వెంకటేష్ గారు, ద్రౌపది శ్రీమతి తిరుమలాబి గారు, హార్మోనియం ఎస్విబి సుబ్రహ్మణ్యం గారు, ఉయ్యూరు నాగేశ్వరరావు, డోలక్ రామకృష్ణ గారు, డ్రెస్ అండ్ సెట్టింగ్ బొంతు శ్రీనివాస్ గారు గుంటూరు, మైక్ లైటింగ్ అండ్ స్టేజీ అప్పయ్య గారు కందిపాడు. ఇది ఒక మహత్తరమైన నాటకం సార్. మీకు తెలిసి చాలా ఫేమస్ అయిన డ్రామా ఇది కృష్ణరాయబారం. 2 ముక్కలు సార్. కృష్ణరాయబారం తిరుపతి వెంకట కవులు రాశారండి. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఇద్దరు కలిసి రాశారనమాట. అది రాసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం డేటా చూస్తే ఈ ఆంధ్రదేశంలో అంటే ఇప్పుడైతే 2 రాష్ట్రాల్లో సగటున రోజుకు ఒక ప్రదర్శన జరిగేటువంటి మహత్తరమైన నాటకం ఏందయ్యా అంటే ఇదే పాండవోద్యోగం. అదే శ్రీకృష్ణ రాయబారాన్ని పాండవోద్యోగం అని రాశారు. దాన్ని మన శ్రీకృష్ణ రాయబారంగా మనం ఎక్కువగా పిలుచుకుంటాం, ఈజీగా ఉండడానికి, సులువుగా ఉండడానికి. అందువల్ల ఈ శ్రీకృష్ణ రాయబారంలో పద్యాలు ఒకటన్నా రానటువంటి తెలుగువాడు ఎవడు ఉండడు. ఆ విధంగా అది బాగా దాదాపు 1 శతాబ్దం నుంచి ఆడుతూనే ఉన్నారు. అందువల్ల ఆ నాటకంలోని పద్యం ఒక్క లైన్ అన్నా రానటువంటి తెలుగువాడు ఉండడు. కానీ ఈ నాటకంలో ఎంతోమందికి ఇది జీవధారగా ఏర్పడింది. మహానటులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మన దాంట్లో కూడా ఈ ప్యానల్లో కూడా చాలా గొప్ప గొప్ప నటులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూడడానికి మన ప్రేక్షకులు బాగా ఉత్సాహంతో కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం త్వరలో చూడబోతున్నాం సార్. 18వ తారీఖు ఆగస్టు అంటే 2020 సోమవారం 7 గంటలకి శ్రీ శివకనకదుర్గ నాట్య మండలి వారిచే సత్యహరిశ్చంద్ర పూర్తి నాటకం. రచన మీరు చెప్పారు బల్జేపల్లి లక్ష్మీకాంత కవి గారు. ఒకటో హరిశ్చంద్రుడు కృష్ణ చైతన్య, రెండో హరిశ్చంద్రుడు డి రామ బ్రహ్మారెడ్డి గారు, తర్వాత మూడో హరిశ్చంద్రుడు బద్వేలు కిరణ్ కుమార్ గారు, తర్వాత 4వ హరిశ్చంద్రుడు కంచి దాసుబాబు, తర్వాత 1వ నక్షత్రకుడు సిహెచ్ శాంతయ్య గారు, తర్వాత 2వ నక్షత్రకుడు నర్సీపట్నం శ్రీనివాస్ గారు, 1వ చంద్రమతి శ్రీమతి ఏ ప్రభావతి గారు, 2వ చంద్రమతి శ్రీమతి లక్ష్మీశ్రీ గారు, విశ్వామిత్రుడు కాలకేశ్వరుడు సార్, వీరబాహుడు కాలకౌశికుడు విజయసారథి గారు, తర్వాత సత్యకీర్తి సార్ ఆయన విజయసాయి గారు, మాతంగి పద్మ గారు, లోహితాసుడు పల్లం ధీరజ్ గారు. హార్మోనియం చాలా ఫేమస్ మీకు తెలిసిందే సిహెచ్ నాగేశ్వరరావు, డోలక్ రామకృష్ణ గారు, డ్రెస్ అండ్ సెట్టింగ్ బొంత శ్రీనివాస్ గారు గుంటూరు. ఆల్రెడీ మీరు సత్యహరిశ్చంద్ర గురించి చాలా చెప్పారు, ఏదైనా 2 ముక్కలు దీనికి కూడా చెప్తామండి. అందరూ కూడా పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నటువంటి వాళ్ళు సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తున్నారు. తర్వాత ఈ ఆంధ్రదేశంలో అంటే తెలుగు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా బాగా ప్రసిద్ధంగా ఆడుతున్నటువంటి నాటకాలలో హరిశ్చంద్ర కూడా ఒకటండి. అది హరిశ్చంద్ర కూడా ఒకటి. ఈ హరిశ్చంద్ర అనేటువంటిది అది ఎంత గొప్ప నాటకం అంటే అది విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగితే అది చెప్పాడు అనమాట. అది చాలా గొప్ప నాటకం. ఎందుకండి అంటే ఆయన ఏమన్నాడంటే అందరం అబద్ధాలు ఆడుతుంటాం, అందువల్ల మనకు ఈ హరిశ్చంద్ర నాటకం మనం ప్రేమిస్తాం అన్నాడు.
సార్ 19వ తారీఖు ఆగస్టు మంగళవారం సాయంత్రం 7 గంటలకి శ్రీ జి స్వామినాయుడు ఆర్ట్స్ కొలనుకొండ వారిచే పూర్తి నాటకం ఏంటంటేది భక్తి చింతామణి సార్, భక్త చింతామణి. చింతామణి రచన కీర్తిశేషులు కాళ్ళకూరు నారాయణరావు గారు, బిళ్ళమంగళుడు కొప్పరపు శ్రీనివాసరావు గారు. ఒకటవ భవాని నిమ్మగడ్డ సుగ్రీవుడు గారు, రెండవ భవాని రామాపురం వెంకటేశ్వరరావు గారు, తర్వాత శ్రీహరిగా డాక్టర్ ఎన్ సుబ్బరాజు గారు, సుబ్బిశెట్టిగా అద్దంకి శ్రీనివాస్ గారు, తర్వాత దామోదరుడుగా సూర్యప్రకాష్ గారు హైదరాబాదు, ఒకటో చింతామణిగా డాక్టర్ జి రత్నశ్రీ గారు, తర్వాత రెండో చింతామణిగా నెల్లూరు భానుమతి గారు, తర్వాత రాధగా శాంతి గారండి నరసరావుపేట అంట, చిత్రగా గుడివాడ కుమారి గారు. సో మీకు భక్త చింతామణి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, ఎందుకంటే మీరు దాంట్లో డాక్టరేట్ తీసుకున్నారు కాబట్టి క్లుప్తంగా రెండే ముక్కలు చెప్తానండి సార్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి నటులందరూ కూడా చాలా ప్రసిద్ధులు. వారి సరసన కూడా నటించడం నాకు కూడా చాలా మాలు సంభవించింది. అందుకే వాళ్ళందరి గురించి నాకు తెలుసు. ఇక్కడ ఈ చింతామణి అనేటువంటి నాటకం చాలా ప్రబోధాత్మకమైనటువంటి నాటకం. ఎందుకంటే చింతామణిలో వేశ్య నిర్మూలనం అన్నారు. ఈనాడు వేశ్య నిర్మూలనం, వేశ్యలకు ఒక వృత్తికి ఏం లేదండి, ఇప్పుడు ఎవరు లేదు, ఆ వేశ్య వృత్తి మానేశారు. వాళ్ళు హాయిగా బతుకుతున్నారు గౌరవంగా. అలాంటిది ఏనాడో ఉన్నటువంటి ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ వేశ్య వృత్తి ఇప్పటికీ కూడా ఆ నాటకాన్ని మనం చూస్తున్నామంటే అది కవి యొక్క ప్రతిభ అండి, అంతకంటే ఇంకేం లేదు. తర్వాత వీళ్ళ నటులు కూడా అందరూ కూడా సుప్రసిద్ధులైనటువంటి నటులు. ఇక్కడ మనం సుబ్బారావు గారి గురించి ఒక గొప్ప విషయం చెప్పుకోవాలండి. ఆయనకు ఇప్పుడు ఈనాడు మన నాటక రంగం, సినిమా రంగాలు ఇవన్నీ కూడా మాధ్యమిక రంగాలు ఉన్నాయే, దాంట్లో కూడా ఈ కులాల కుళ్ళు కంపు మనకు తెలుసు. కానీ సుబ్బారావు గారిలో ఆ గొప్పతనం ఏంటంటే ఎవడు ప్రతిభావంతుడో వాడు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి వాడు అడిగినంత డబ్బు ఇచ్చి ఆయన వాళ్ళ చేత ప్రదర్శన చేయిస్తూ ఉంటారు. ఇది చాలా మందికి ఆ అంతుబట్టని మింగుడు పడినటువంటి ఒక గొప్ప సత్యం అన్నమాట. కరెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ నాటకాలని ఆర్గనైజ్ చేసి మనల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు బాలాజీ టెంపుల్ ట్రస్ట్ రాజపాలెం వారు సార్. తర్వాత ఈ ముగింపు సందర్భంగా మనం ఒకటి చెప్పుకోవాలి సార్, ఏంటంటే ఫౌండర్ ట్రస్ట్ శ్రీమతి పొత్తూరి వెంకటరమ సుబ్బారావు గారు. సార్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సుబ్బారావు గారు ఇంత ఇదిగా సక్సెస్ అవుతున్నారంటే ఆ సక్సెస్లో 50% మేడంకు చెందుతుంది, శ్రీమతి సుబ్బారావు గారు చెందుతుంది. ఈ ఇంటర్వ్యూ ముగించేటప్పుడు 2 ముక్కలు మేడం గురించి కూడా చెప్పి ముగిద్దాం సార్. చెప్పమంటారా? చెప్పండి. ఆయన సక్సెస్లో సగభాగం మేడం. ఎందుకంటే సార్ సినిమా విషయం పక్కన పెట్టేస్తే నాటకాలు ఎవడైనా వేశాడు అంటే ఇంటిలో అర్ధాంగి అనుమతి లేకుండా, అర్ధాంగి యొక్క సహకారం లేకుండా, తర్వాత వాళ్ళ పిల్లల సహకారం లేకుండా ఎవడు నటుడుగా బయటికి రాలేడు. ఎందుకంటే మామూలుగా పేరొందిన పెద్ద కళాకారులు అంటే వాళ్ళు అది జీవధారగా పెట్టుకున్నారు, వాళ్ళు దాని మీద రెమ్యూనరేటివ్గా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. తక్కిన వాళ్ళు ఉన్నారు కదా, చాలా సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సంస్థలు నడుపుతున్నారు అంటే కేవలము ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టుగా ఇంట్లో ఉన్న ఇల్లాలు మీరు బయటకు వెళ్ళి నాటకాలు వేసి రండి అనేటువంటిది చెప్పకుండానే ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. లేకపోతే నాకు తెలిసి కొంతమంది తెలుసండి, ఇంట్లో భార్య అనుమతి లేదని మంచి నటులు కూడా ఒకరిద్దరు తెలుసు నాకు, వాళ్ళు మానుకున్నారు ఇంట్లో సహకారం లేదని. అలాంటివి కూడా జరుగుతున్నాయంటే అప్పుడు నాకు అనిపించింది, ఏమనిపించిందంటే సహకారం అనేది ఇంట్లో పిల్లలు, భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా మనల్ని ప్రోత్సహిస్తేనే బయటికి పోయి నాటకం. ఎందుకంటే దీనివల్ల ఒక కాసు రాలదు. ఇప్పుడు వృత్తి నటులు అంటే వేరండి. ఇక్కడ ఈ విధంగా వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఇల్లాండ్రందరికి కూడా, అంటే నటుల యొక్క శ్రీమతులందరికి కూడా మనం ప్రశంస చేయక తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే సమయభావం చాలా లెంత్ అయిపోయింది వీడియో ఇది. సార్ మీ అమూల్యమైన టైంను వెచ్చించి
ఆ, ఈ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. సార్ ముగించే ముందు ఒక్క విషయం చెప్పాలి సార్. ఆ, సుబ్బారావు గారికి వెన్నుదండుగా ఉండి ఆయన్ని ప్రోత్సహించి ఈ స్థితికి తీసుకొచ్చిన మనకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన గురించి చెప్పుకుని మనం క్లోజ్ చేద్దాం. ఆయన ఎవరో కాదండి, ప్రఖ్యాత చార్టెడ్ అకౌంటెంట్. చెప్పండి పేరు. దేవనాథ సూరి గారు. దేవనాథ్ సూరి గారు. ఆయన కళాకారులు ప్లస్ చార్టెడ్ అకౌంటెంటు, సాహితీవేత్త, ఒక కవి, మంచి నటులు, ఎన్నో ఒక ముక్కలో చెప్పాలంటే ఈజ్ అన్ ఆల్రౌండర్. అటువంటి వ్యక్తి మన సుబ్బారావు గారికి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ నాటకాలకి ఆయన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ పరంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సూరి గారు. ఇంతటితో ఈ ఇంటర్వ్యూ ముగిద్దాం సార్. థ్యాంక్ యూ అండి. మీరందరూ ఈ నాటకాలు చూసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం.